నేను మీ డాక్టర్ క్రాంతి, సీనియర్ కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. కొంతమంది పేషెంట్స్కి వచ్చే డౌట్స్, సార్ నాకు పెళ్ళయి 15 డేసే అవుతుంది, 15-16 డేస్ అవుతుంది, 20 రోజులు కూడా కాలేదు, మా భార్య ప్రెగ్నెంట్, అది ఎలా సార్ అని టెన్షన్ పడుతూ వస్తారు. అలా ఎలాంటి ప్రాబ్లం లేదు. పెళ్ళైన 15 రోజులకి 20 డేస్ లోపల గర్భం అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది ఎలా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. లేడీస్కి 30 డేస్ 28 డేస్ సైకిల్స్ ఉంటాయి, అంటే ఋతుక్రమాలు, నెలలో వచ్చే డేట్లు. సో నెక్స్ట్ డేట్ వచ్చే 14 రోజుల ముందు ఎగ్ రిలీజ్ అవుతుంది. ఉదాహరణకి 1వ తారీఖు డేట్ వచ్చింది అమ్మాయికి, సో 13th, 14th, 15th డేలో ఎగ్ ఓవులేషన్ అంటే ఎగ్ రిలీజ్ అవుతుంది. ఆ టైంలో భార్య భర్తలు కానీ ఉంటే ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో నెక్స్ట్ డేట్ కల్లా స్కిప్ అయితే యూరిన్ టెస్ట్ చేస్తే పాజిటివ్ వస్తుంది. ఉదాహరణకి 1వ తారీఖు అమ్మాయి డేట్ అయ్యింది, 13వ తారీఖు 12వ తారీఖు మ్యారేజ్ అయ్యింది. సో మ్యారేజ్ అయినప్పుడు ఉన్నారనుకోండి, భార్య భర్తల కలయిక వల్ల ఆ టైంకి ఎగ్ రిలీజ్ అయితే వాళ్ళు కన్సీవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అట్లా అంటే అప్పుడు వాళ్ళకి 30th యూరిన్ టెస్ట్ చేస్తాం, 30th డేట్ రాలేదు, ఫస్ట్ యూరిన్ టెస్ట్ చేస్తాం, పాజిటివ్ వస్తుంది. దానికి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఆ 15 డేస్లోనే మనం కన్సీవ్ అవుతాం అనమాట. ఉదాహరణకి ఇది గర్భసంచి, ఇది గర్భసంచి, ఇది యోని మార్గం. సో ఈ 2 ఓవరీస్. సో ఫస్ట్ డేట్ అయింది అమ్మాయికి, 13th డేనో 14th డేనో ఇక్కడ ఎగ్ రిలీజ్ అవుతుంది. ఈ ఎగ్ రిలీజ్ అనేది ఫెలోపియన్ ట్యూబ్స్ ద్వారా ఇక్కడ వస్తుంది. 13th డే కానీ 14th డే భార్య భర్తలు కలిసినప్పుడు వీర్యం అనేది ఇక్కడ రిలీజ్ అవుతుంది. సో ఈ వీర్యం అనేది ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడ ఎంబ్రియోగా ఫామ్ అయ్యి మళ్ళీ గర్భసంచి ఇక్కడ వచ్చి డెవలప్ అవుతుంది. సో ఏం కలత చెందాల్సిన అవసరం లేదు. సో పెళ్ళైన 15 రోజులకే గర్భం వచ్చే ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ.